తిరుమల ఇక భారత్కే పరిమితం కాదు. ఇప్పటి వరకు శ్రీవారి దర్శనం అంటే మనకు తిరుమలే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా తిరుమల తరహా శ్రీవారి దేవాలయాలు ఏర్పాటు చేసే దిశగా టీటీడీ ముందడుగు వేస్తుంది. ఇది కేవలం ఆలోచన కాదు, టీటీడీ రూపొందిస్తున్న అధికారిక ప్రణాళిక. విదేశాల్లో నివసిస్తున్న కోట్లాది మంది భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో ఆనందం కలగజేస్తుంది. ప్రతిసారి భారత్కు వచ్చి తిరుమలలో దర్శనం పొందడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి భక్తుల కోసం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఏ విధమైన పూజలు జరుగుతాయో అదే విధమైన పూజలు విదేశాల్లో కూడా జరగాలన్నదే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. ఆగమశాస్త్ర ప్రకారం పూజలు, వేద మంత్రాల పారాయణ, శుద్ధమైన సంప్రదాయాలు అన్ని యథాతథంగా కొనసాగుతాయి. ఈ అంశంపై టీటీడీ 3 ప్రధాన నమూనాలు పరిశీలిస్తుంది. మొదటి నమూనా, ఆలయం పూర్తిగా టీటీడీ ఆధీనంలోనే ఉంటుంది. భూమి కొనుగోలు నుంచి ఆలయ నిర్మాణం, అర్చకుల నియామకం, రోజువారీ పూజా నిర్వహణ వరకు అన్ని టీటీడీనే నిర్వహిస్తుంది. ఈ నమూనా అత్యంత భద్రమైనదిగా భావిస్తున్నారు. రెండో నమూనా, స్థానిక హిందూ సంస్థలతో కలిసి ఆలయ నిర్వహణ చేపట్టడం. మూడో నమూనా, స్థానిక కమిటీ సహకారంతో టీటీడీ పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్వహించడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం మొదటి నమూనాకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విదేశాల్లో నిర్మించే శ్రీవారి ఆలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరుగుతాయి. భారత్ నుంచే అర్చకులను నియమిస్తారు. భారతీయ సంప్రదాయ శిల్పకళలతో ఆలయ నిర్మాణం జరుగుతుంది. టీటీడీ పేరుకు చట్టపరమైన రక్షణ కల్పిస్తారు. ఈ విషయాల్లో ఎలాంటి రాజీ ఉండదు. ఈ నిర్ణయంతో భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సులభం అవుతుంది. టీటీడీకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు మరింత పెరుగుతుంది. తిరుమల అనేది ఒక కొండ మాత్రమే కాదు, అది ఒక విశ్వాసం, ఒక సంప్రదాయం, ఒక భావోద్వేగం. ఇప్పుడు ఆ విశ్వాసం ప్రపంచమంతా విస్తరించబోతుంది. విదేశాల్లో శ్రీవారి ఆలయ ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం వై నాట్ టాక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.